నమస్కారం గురువుగారు. శ్రీరామజీ. గురుగారు మీవి చాలా వీడియోస్లో చూసాము. నిధి గురించి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం అనేది జరిగింది. అసలు నిధి ఉందని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు? మనం నిధి తీసుకోవాలంటే అసలు మనకి ఎలాంటి క్వాలిటీస్ అనేవి మనలో ఉండాలంటారు? ఓకే. ఈ నిధి అనేది చాలా ఎలా అంటే నేను క్రితం కొన్ని ఛానల్స్లో కూడా చేశానమ్మా. నిధి అనేది ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోయింది. అది చాలామంది జీవితాలు ఆ నిధి అనే వేటలో నాశనం చేసుకోవడం చూశాను. దీంట్లో డాక్టర్స్ అంటారు, గురువులను ఏమంటారు అంటే డాక్టర్స్ అంటారు. ఈ డాక్టర్స్ అని ఎవడో అసలు నిధి అనేది అదొక విచిత్రమైన సబ్జెక్ట్. శాస్త్రం అనేది వేరే. వాడి యొక్క జాతకంలో చండాల యోగాలు ఉండాలి. మొట్టమొదటిగా చండాల యోగాలు ఉండాలి. చండాల యోగాలు అంటే గురువు రాహు, ఈ యొక్క కేతు కలయికలు, ఇట్లా కొన్ని ఉంటాయి. తర్వాత వాడికి ఇంద్రయోగాలని ఉంటాయి. వాడి జాతకంలో ఇంద్రయోగాలని ఉంటాయి. ఇట్లా కొన్ని పరిశీలన అనేది ఒక వ్యక్తిగత జాతక పరిశీలన. ఇప్పుడు నిధి నీకు దొరుకుతుందంటే ఆ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ముఖ్యం. ఇది ఎలా ఉంటుందంటే ఏదో పొలంలో నాగలి వేస్తేనో లేకుంటే ఒక అదృష్టంగా దొరికింది అనుకున్నాం. వాడి జాతకంలోని ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో బేసికల్గా మనం ఒక జాతకుడి పరిశీలన అవసరం. వంశపారపర్యంగా వచ్చే ఉందా లేదా, వాడు వంశపార తాతల సంబంధించినటువంటి అవి కూడా తినగలుగుతాడా లేదా అని చూసుకోవడం. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పరిశీలనలు. అంటే వాళ్ళకు ఒక ఊహ ఉంటుంది. ఎలా అంటే నాకు ఈ ఇంట్లో నిధి ఉంది, ఇక్కడ నాకు నిధి ఉండొచ్చు అని వాళ్ళకు ఒక ఊహ ఉంటుంది. లేదా కొన్ని ఇళ్లలో సంకేతాలు ఉంటాయి. అంటే అమ్మవార్లు రాత్రులు నడవడం, గజ్జల శబ్దం చేయడం, ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి పరిశీలన అనేది వాళ్ళకు చాలా ఉంటూ ఉంటాయి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. సో దాన్ని బేసికల్గా ఏం చేస్తారంటే కొంతమంది సబ్జెక్ట్ తెలిసి తెలియకనో, లేకుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తాంత్రికులు యూట్యూబ్స్ వాళ్ళను తెలిసి తెలియకుండా చాలా డబ్బులు మోసపోతున్నారు. నేనేమంటానంటే నాకు ఈ విధి మీరు నిధుల గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ నాకు ఎవరైనా ఫోన్ చేసినా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను. ఎందుకంటే నేను కష్టపడ్డాను నేను జీవితంలో. కుబేరుడి ఆ యొక్క నిధి దానివల్ల నేను కూడా బ్రతికాను, సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్యకాలంలో నేను కూడా వాటికి చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి కొన్ని శాసనాలు ఉన్నాయి, వెనుకటికి ఒక పద్ధతి ఉంటుంది. అదేంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నిధులు అనగానే ఇంకొకటి పాయింట్ ఉంటుంది. మీరు ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అడిగారు అసలు ఏమిటని. ఎక్కడ పోయినా నాగపాములు బంధనం వేస్తున్నాయో, పిశాచాలు బంధనం వేస్తున్నాయనో, ఇట్లాంటివి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏం చేసేవారంటే వెనకటికి ఈ నిధిని పెట్టేటట్టుకి ఏం చేశారంటే ఒక ప్లేస్ ఎంచుకునేవారు. ప్లేస్ ఎంచుకొని కొన్ని రకాల ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల వల్ల అక్కడ ఏం చేసేవారంటే అక్కడికి చేసి అక్కడ పాములు వచ్చి అక్కడ పుట్టలు పెట్టుకునే విధంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి వెనకటికి. ఇప్పటికీ ఉన్నాయి ఆ పద్ధతులు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో నిధి పెట్టినట్టు సరే వంశపారపర్యంలో, లేకుంటే ఒక మంచి చూపు ఉన్నటువంటి ఒక గురువు, లేకుంటే మంచి దివ్య దృష్టి ఉన్నటువంటి ఆ గురువు, లేకుంటే సబ్జెక్ట్ నిజంగానే ఉన్నవాడు గురువు ఎవరైనా కూడా అక్కడ నిధి ఉందని అనుకుంటే కనుక, లేకుంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి అవి కనుక ఉంటాయి. లేకుంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు ఇక్కడ మీకు ఉన్న అవునండి నాకు ఎందుకో ఇక్కడ నిధి ఉందని ఒక చిన్న నాకు ఎందుకో ఉంది గట్టి సంకేతం ఉందంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు నిజాయితీగా చెప్తే దెన్ దేర్ ఇస్ అ రూల్ ఇన్ గవర్నమెంట్. సో అక్కడ కొన్ని అత్యాధునిక కెమెరాలు అనేవి పెట్టుకొని చూడొచ్చు. ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది గురువుగారు ఊళ్ళల్లో కదా అని వాళ్ళు, ఎందుకంటే ఇళ్ళల్లో ఉన్నాయని కొన్ని పురాతనమైనటువంటి ఆలయ సంపదనంతా దోచుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వెనకటి చెప్పాను కొన్ని పాములు వచ్చి పుట్టలు, అక్కడ వెళ్తావు నిజంగానే దానికి నిధి ఉందనుకున్నాం, అవి తోగుతున్న కొద్దీ అక్కడ పాములు వచ్చి పుట్టలు పెట్టాయి కాబట్టి అది మనం ఏమనుకుంటే అది రావడం కోసం ఏర్పాటు చేసేటువంటి స్థావరాలు అవి. అంతేగాని మనం అక్కడికి వెళ్ళగానే సర్పదోషాలు ఉన్నాయి, పాములు వచ్చి చేస్తే తప్పది. పిశాచ బంధనాలు అంటే ఫిషాలజీ అట్లా తప్పు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రాంగ్ అజంప్షన్. అది కూడా తప్పు. ఏమవుతుందంటే అక్కడ గాలి బంధనం ఏర్పడుతుంటుంది. ఆ గాలి అనేది మనకు విషవాయువు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఒక సపరేట్ మాస్క్స్ ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉంటాం దాంట్లోకి. మీరు చూడండి. తర్వాత నీటిది ఇంకోటి నిధులలో చాలా రకాలు ఉంటాయి. జలనిధి అని, వాయునిధి, చిత్రనిధి అని, స్తంభం ఇట్లా అంటే ఒక్కొక్క ఇప్పుడు విచిత్ర నిధి ఉంటుంది. ఒకవేళ మనకు ఏమవుతుందంటే మన కంటి చూపు ఇక్కడ ఉందనుకుందాం, అది మనకు కరెక్ట్ మంత్రం వెళ్ళి అది తిరిగి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అది ఉంటాయా ఉండవు వేరే విషయం, కానీ మనం ఒక యూహ అవి లేకపోయినా కూడా ఉన్నాయనో ఇట్లాంటిది. ఇది సింపుల్. నేను చెప్పేవన్నీ కూడా ఇది ఒక సోదిలాగనో ఏదో టైంపాస్ లాగా, కానీ దీన్నే బేస్ చేసి జీవితానికి నాశనం అవుతుంది. అంటే ఏం చెప్పబోతున్నానంటే నెక్స్ట్ మనం వీడియోస్లో కొన్ని బేసిక్స్ అనేది తెలుసుకుందాం. అంటే
ప్రదీప చంద్రిక అని కొన్ని బుక్స్ ఉన్నాయి. చాలా వెనకటికి నేను చదువుకున్నటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలు కానీ, కొన్ని పద్ధతులు కానీ, నిధులను సంపాదించుకునే పద్ధతులు కానీ, కంటికి కాటుకు చేసుకుని ఏ విధంగా చూడడం, వెనకటికి ఇవన్నీ ఎక్కడివి టెక్నాలజీ, వెనకటికి దివ్య దృష్టి అంటే దాని కాటుకు ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ నిజంగానే అక్కడ సర్ప దురీకరణ లేకుంటే సర్పాలను దూరం చేసుకోవాలి ఉంటే కనుక ఏ విధంగా మనం వాటికి ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఇక ఒకవేళ నిధి ఉంటే కనుక అవి ఏ విధంగా మనం చూడగలుగుతాం దాన్ని. ఇప్పుడు ఇంకోటి లిఫ్టర్స్ అని కొంతమంది వచ్చారు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇది కూడా అమ్మ ఈ వీడియోని కట్ చేయకండి, ఇది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ కూడా, ఎందుకంటే నేను దీంట్లో నా జీవితం నాకు తెలుసు, నేను ఎంతోమంది జీవితాలు చూశాను. నాకు తెలిసి మా ముత్తాల కాలం నుంచి కూడా ఒక రాయిని పైకి లేపడానికి 4 నుంచి 5, 4.5 ఫీట్ల కంటే ఎక్కువ, మహా అంటే అది ఎక్కువ 5 ఫీట్ల కంటే ఇంక అంతకుమించి నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలియదు, ప్లస్ ఎవరు లేరని అనుకుంటాను, ఆమె నాకు తెలిసేది. సో ఈ 4 ఫీట్లు అంటే అంత ఎత్తు లేపేటువంటి అంత వెనుకటి ఉండేది, ఆ క్రియలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు మేము కూడా ప్రయత్నం చేస్తే వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు వెనుకటికి భూమి అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లే కట్టుకుందాం అనుకుందాం, వెనుకటి ఇల్లు ఎలా ఉండేటివి, వెనుకటికి పెట్టినటువంటి నిధులు ఎలా ఉండేటివి, ఎక్కడో లోపల ఆల్రెడీ వాళ్ళు 4-5 అడుగులు లోపల పెట్టిన అనుకుందాం అవి వెనుకటికి అయిపోయింది. అది ఒక 20 సంవత్సరం 30 100 సంవత్సరాల క్రితం పెట్టాను. మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఇల్లు కడతాం, పైన బునాది కడతాం, మళ్ళీ పైకి గ్రానైట్లు వేస్తాం, మళ్ళీ ఇటుకలు పెడతాం, మళ్ళీ పైకి లేపుతాం. అంటే 5 ఫీట్లు అయిపోయి అది దగ్గర 10 ఫీట్ల 10 ఫీట్స్ పైకి వెళ్ళిపోయి ఉంటుంది అప్పటికి ఇల్లు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి ఉంది, అక్కడ మాలిగలు ఉన్నాయి. మాలిగలు ఎందుకు, మరి మంత్రం చదివితే పైకి రావాలి కదా, కానీ వాటి యొక్క పరిధి అంతే. అంతకుమించి ఇప్పుడు లెమన్ లిఫ్టర్స్ అని కొంత పిచ్చి ఎందుకు చెప్తున్నానంటే, మేము అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఉండొచ్చు, కానీ దీంట్లో కొన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి, కొన్ని జీవితాలు నాశనం చేసుకున్నారు. నేను నా కళ్ళారా చూసాను, ఎంతోమంది నన్ను చూసి చెప్తారు, ఈ గురువు గారు నిజాయితీగా చెప్తారు, వద్దు నాశనం చేసుకోకండి అని చెప్తారు నా గురించి, అంత నిజాయితీగా చెప్తారు. దీన్ని మీరు కట్ చేయకండి, ఇది 2 వీడియోస్ వచ్చినా సరే కట్ చేయాలి, లేకపోతే లెంత్ పెద్ద అయినా కట్ చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ 10 ఫీట్ దాకా వచ్చేసింది. మనకున్న శాస్త్రం పరిధి అంటే నాకు తెలిసిన పరిధి 4.5-5 అడుగుల వరకు వచ్చింది అనుకుందాం. పోని అంత ఎత్తు ఒక పోని 2.5 ఫీట్ల వరకే శాస్త్రంలో పరిధి ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి అంత పైకి లేపే లిఫ్టర్స్ ఎవరున్నారు, నాకైతే తెలియదు. ఉన్న కొంతమంది నేను చూసిన వాళ్ళు తాగుడకు అలవాటు పడడం, ఎందుకంటే ఆ శక్తి అట్లాంటిది, తాగుడకు అలవాటు పడడం. వాళ్ళు మామూలుగా ఈ జనావాసం తిరగలేరు. వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నారో లేరో కూడా తెలియదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ సబ్జెక్ట్ వదిలేసి చాలా రోజులు అయిపోయింది. సో కాబట్టి ఏమంటున్నానంటే, నిధి వేట చేయండి, కానీ అనవసరం దాంట్లో జీవితాలను నాశనం చేసుకోకండి. నిధిని సంపాదించుకోవడం అది అదృష్టం, అది జాతకం. ఎంతమంది చెప్పినట్టు ఇంద్రయోగాలు కొన్ని ఉంటాయి, యోగాలు ఉంటాయి. ఆ యోగాలు చాలా చాలా పరిశీలన ఉంటుంది, అది చాలా పరిశీలన ఉంటుంది. చండాల యోగం ఉన్న గురువు కావాలి అంటే ఆ చండాల యోగంలో కానీ మళ్ళీ వాడికి నక్షత్రం కొన్ని గ్రహణ సమయాలు నక్షత్రం కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి వాటికి. అది ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకోటి బలిహారాలు అని ఉంటాయి. జనరల్గా నిధులు ఎలాంటి నిధులైనా 11 రకాల బలిహారాలు ఉంటాయి, అంతకుమించి ఈ శాస్త్రంలో పరిధి లేదు. బలిహారం అంటే ఏదో జంతువును పోయడమో మనిషిని చంపడమో కాదు. బలిహారం అంటే ఆ నిధికి సంబంధించిన కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఇది మా ముత్తాతల కాలం నుంచి వచ్చింది. దీని మీద కొన్ని అచ్చులు ఉంటాయి. ఈ అచ్చులకు సంబంధించి దాన్ని బట్టి మనం దాన్ని చూసుకుంటాం, దీనికి ఇలా చేశారు, దీనికి ఏ బలిహారం అంటే దొరికితే అలా ఉంటాయి. అందుకే కరెక్ట్ గురువు కానీ కరెక్ట్ డాక్టర్ కానీ నాడి పట్టుకోమని తెలుసుకున్నట్టు అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయమ్మా, నేను కూడా చాలా యూనివర్సిటీ కొన్ని అంటే ఇండియాలో మోస్ట్లీ కొన్ని పాత యూనివర్సిటీకి వెళ్ళాను. అహల్య కొన్ని యూనివర్సిటీ పేర్లు ఎందుకు లేదని వెళ్ళాను. ఆ యూనివర్సిటీస్లో వెనకడికి ఉన్న రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడాను నేను. సో ఇది ఇంత ఈజీగా చెప్తున్న వీడియో ఏం కాదు ఇది. నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా దయచేసి ఈ నిధులు అనే దాంట్లో పడి మీ అమూల్యమైన జీవితాలు నాశనం చేసుకొని మీ పిల్లలు, మీ భార్య పిల్లలు రిపీట్ ఇట్లాంటి అమూల్యమైన నిధిని అనే ఒక వేటలో పడి మీ భార్య, మీ పిల్లలు, ఇవన్నీ ఆ డబ్బులు, ఆ జీవితం, వయసు అంతా నాశనం చేసుకోకండి దయచేసి. నేను చెప్పేది ఇంతమించి ఏమి కాదు. ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే అడగమ్మా. గురువుగారు, ఇప్పుడు మనం నిధిని తీసుకోవాలనుకుంటే వాటికి బంధనాలు ఉన్నాయని మీరే చెప్పారు. ఇప్పుడు అవి మరి నిర్మూలన చేయాలంటే ఏ విధంగా చేయాల్సి? బంధనాలు ఎలా ఉన్నాయి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ మనకు బంధనాలు ఉన్నాయంటే మనకు తెలుసుకోవాలంటే నిధులు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు నిధి పద్ధతి ఏంటి, దాన్ని ఏ విధంగా స్ట్రక్చరల్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అంటే దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, ఏమైనా శాసనాలు ఉన్నాయా, ఆ ఊరి యొక్క స్ట్రక్చర్ అంటే ఊరి స్ట్రక్చర్ ఏంటి, అది బంధనం చేసినప్పుడు వాళ్ళు వెనకటికి వాళ్ళ వంశంలో అంటే దీన్ని కొన్ని
వెనకటి నుంచి ఏంటంటే కొన్ని వీళ్ళు జీవన విధానాన్ని బట్టి కూడా కొన్ని చేసుకున్నారు. అంటే కొంత రిచెస్ట్ పర్సన్స్ కొంతమంది మంచి మంచి గురువులను సబ్జెక్టర్స్ను పట్టుకొని కొన్ని రకాల బంధనాలు వేసుకున్నారు. కొంచెం రిచెస్ట్ కాని వాళ్ళు కొంచెం ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసుకుంటే ఒక కుండలో పెట్టి దానిపైన కొన్ని చేసి దాని చుట్టుముట్టు కొన్ని ఆకులు పసరులు రాసి దాన్ని ముట్టుకోగానే మనకి చేతులు ఇట్లా పోయి ఇక్కడ తీయగానే మెదడుకి వెళ్ళిపోతుంది. అది ఆ యొక్క గాలి ఆ విషవాయు వెళ్ళిపోయి చనిపోతాం. కొంతమంది ఏం చేస్తారంటే కొంత పద్ధతి ప్రకారం చేసి దానికి బలిదానం అంటే మళ్ళీ చెప్పినట్టు ముందు మనుషులను జంతువులను చంపడం కాదు, దానికి ఒక నక్షత్రాలు ఒక పద్ధతులు అది ఒకటి ఉంటాయి. అదంతా ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేసుకోవాలి. దానికి మొత్తం ఒక బ్లూ ప్రింట్ అంతా ఫామ్ చేసుకున్న తర్వాత చేసేవి కొన్ని ఉంటాయి. దాన్ని చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. వీడియోంతవరకు నేను చెప్తాను, కానీ దయచేసి నాకు ఈ నిధి అని చెప్పి నాకు మాత్రం ఫోన్ చేయకండి. ఎందుకంటే నేను వాటి గురించి నేను కష్టపడట్లేదు. ఈ మధ్యకాలం దానికి అంత సమయం ఇవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో మేము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అట్లా ఒక దగ్గర ఒక 250-260 రకాల నిధులకు సంబంధించినటువంటి అంటే నిధిని ఎలా చూసుకోవాలి, ఉందని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ప్రాసెస్ ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా పొందాలి, పొందిన తర్వాత దాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అనుభవించాలి, ఇట్లా ఉంటాయి. పంచ అంటే 5 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్లు మనం పిడికిల్లో పట్టుకోగలిగితే ఆ నిధిని మనం సంపాదించుకుంటాం. చూసినా పిడికిలి అది 5 పాయింట్లు ఒక్కటి లూజ్ అయినా. గురువుగారు, నిధికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం కదా, అసలు నిధి అనేది ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది తెలుసుకోవడానికి ఏమైనా మంత్ర ఉచ్చారణ అనేది ఉందంటారా? నిధులకు సంబంధించి నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటి చెప్తానమ్మా. దీన్ని మరీ సాగదీయడం అట్లాంటిది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అసలు బేసిక్స్గా నిధి అని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనుషులు, ఎలా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు కాక వాళ్ళ భార్య పిల్లల జీవితాలు, ఎంతో డబ్బులు విలువైన డబ్బులు పాడు చేసుకుంటున్నారు. ఏదో డాక్టర్స్ అని లిఫ్టర్స్ అని ఏంటో పనికి మాన. కానీ సనాతన ధర్మంలో వెనకటికి చాలా గ్రంథాలు ఉంటాయి. ప్రదీప చంద్రిక అని నిధి కొన్ని ఉన్నాయమ్మా. బుక్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం సంస్కృతంలో ఉంటాయి. కొంచెం కామన్ మ్యాన్స్ అంటే మామూలు వ్యక్తులకు అర్థం కాకపోవచ్చు. కానీ కొన్ని బుక్స్లో దాన్ని తర్జుమా చేశారు. కానీ ఈ యొక్క నిధిని దర్శనం చేసుకోవడానికి చాలా రకాలు ఉంటాయి. మొట్టమొదటిగా గణపతి లేదా నాగవేతాళిని అనే ఒక పద్ధతులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఒక చిన్నపాటి మంత్రాన్ని నేను ఉచ్చరిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ ఉమామహేశ్వరాయ శిలిశిలి ధూమారే నాగవేతాళిని స్వాహ. ఈ మంత్రం ఇది వీలైతే మనం డిస్ప్లేలో పెడదాం. అన్నీ తెలుసుకోండి. అట్లీస్ట్ కొన్ని విధానాలు తెలుసుకుంటే మన ఛానల్ ద్వారా ఎడ్యుకేట్ చేద్దాం. అన్ని విధానాలు ఇది చెప్పుకుంటూ వెళ్తే పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒక ఇంత పెద్ద బుక్ అవుతుంది అన్నట్టు. పెద్ద ఇన్ని గ్రంథాలు అయితే ఒక దగ్గర 5-6 గ్రంథాలు అవుతాయి. కాబట్టి ఉన్న దాంట్లో మనం చిన్నవి అర్థమయ్యేటట్టుగా చిన్న వాళ్ళు చేసుకునేటట్టుగా ఒక చిన్నపాటి ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం. ఇట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఈ పాయింట్ని మీరు వాడాలి. ఇట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్. మనం ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. కాబట్టి మోసపోకండి, ఇట్లా ఉంటుంది శాస్త్రం చెప్పడానికి. ఇప్పుడు ఈ మంత్రాన్ని అనురాధ నక్షత్రం ఉంటుంది. మీకు బదునికలు అని దొరుకుతాయి. బదునికలు అంటే ఎలా అంటే వృక్షం ఒక వృక్షానికి ఒక వృక్షం సంబంధం ఇంకొక వృక్షం పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బదునిక. ఇప్పుడు మీరు అరుణాచలంలో వెళ్తే బదునికలు ఉంటాయి. బదునిక అంటే ఏం లేదమ్మా. బదునికలు ఎన్నో రకాలు ఉంటాయి. బదునికలు అంటే ఆ యొక్క వృక్షం నుంచి ఇంకొక వృక్షం పెరగడం, సంపర్కం లేకుండా పెరగడం బదునిక అంటే. దానికి ఎన్నెన్నో అర్థాలు పెట్టుకున్నారు ఇప్పుడు ఉన్న దాంట్లో. కానీ బదునిక అంటే అది. సో తులసి వృక్షంపై ఉన్నటువంటి బదునికను ఒకటి తెచ్చుకోవాలి. అనురాధ నక్షత్రం చూసుకోవాలి. ఆ అనురాధ నక్షత్రంలో ఉన్న దాన్ని మెత్తగా నూరాలి. ఎట్లా అంటే అది బాగా ఆ బదునికను గోరోజనంలో కూడా మంచి స్వచ్ఛమైన గోరోజనం తెచ్చుకోవాలి. గోరోజనం అంటే ఆవుకు సంబంధించినటువంటిది. మీకు షాప్స్లలో అది లీగల్గా దొరుకుతూ ఉంటుంది. మెత్తగా నూరి దాన్ని ఇంతకుముందు చెప్పినటువంటి మంత్రం ఉంటుంది కదా, 10,000 సార్లు జపించిన తర్వాత 10,000 సార్లు 10,000 టైమ్స్ ఎన్నిసార్లు 10,000 సార్లు జపించిన తర్వాత ఆ సాధకుడు ఒక మంచి అంటే ఆ సాధకుని జాతం కూడా ఇంపార్టెంటే. మళ్ళీ నిధులు తెచ్చుకోవాలంటే వాడికి చండాల యోగం ఉండాలని చెప్పాను ఇంతకుముందు. చండాల యోగం అంటే ఏంటని చెప్పాను. గురువు రాహు కేతువు కలయిక, గురువు రాహు శుక్రుడు కలయిక, గురు చండాల యోగం ఇట్లాంటి వాళ్ళకైతేనే ఈ శాస్త్రం అనేది బాగా తొందరగా అబ్బుతుంటుంది అన్నట్టు. సో అట్లాంటి యోగాలు ఉన్న వాళ్ళు, తర్వాత అవి లేకపోతే మన ఇంద్రయోగం అని కొన్ని యోగాలు ఉన్నాయి. అట్లాంటి యోగాలు ఉన్నాయి. అవన్నీ జాతకం చూస్తే కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంటుంది. అట్లాంటి వాళ్ళు చేసుకొని ఆ కార్తీకను ఒకటి తయారు చేసుకొని దాన్ని కరెక్ట్గా ఉపాసన చేసుకున్న తర్వాత కార్తీక ఎక్కడైతే ప్రదేశం అనుకుంటున్నారో మీరు ఆ యొక్క నిధి ఉందనుకుంటున్నారో ఆ కార్తీకని కళ్ళకు పెట్టుకొని వెళ్ళి ప్రశాంత చిత్తుడై ఇంటి దేవతలను ప్రార్థన చేసుకొని
ఆ మంత్రాన్ని చదువుకొని ఆ కళ్ళు తెరిచి చూస్తే అవి మనకు దృష్టి అనేది ఆ నిధి ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఇది కొంచెం దీంట్లో కట్ చేశాను, ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్పకూడదని. ఎందుకంటే అన్ని విషయాలు నేను కొంచెం నేను కట్ చేశాను, ఆ విషయాలు నేను ఓపెన్గా వీడియోలో చెప్పలేను. కాబట్టి ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇట్లా ఈ యొక్క కాటుకను తయారు చేసుకోవడానికి కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉంటుంది. ఇప్పుడు గణపతి పద్ధతి, నాగావేతాలని పద్ధతి, ఇలా కొన్ని పద్ధతి, శివుడి పద్ధతి, ఇట్లా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఒక్కొక్క అమ్మవారి శక్తులను ఒక్కొక్క విధంగా ఉంటాయి. యక్షిణీ క్రియలు, యక్షిణి అంటే ఏమిటి? యక్షిణి అంటే ఏమిటి? మనం 6th సెన్స్ అంటాం, అబ్బా నీ 6th సెన్స్ బాగా పనిచేస్తారంటాం. కానీ యక్షిణిలో కింద 9th 8th సెన్స్ కూడా పనిచేస్తుంది వారు. దట్ ఈస్ కాల్డ్ యక్షిణి. అట్లా ఎన్నో రకాలు ఉంటాయి మళ్ళీ యక్షిణిలో కూడా. యక్షిణి తంత్రం, యక్షిణి, అట్లా ఒక్కొక్క దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. అంతేగాని నువ్వు వెళ్ళే డైరెక్షన్ ఏంటనేది పద్ధతి. నువ్వు సేమ్ వెళ్తున్నావు, ఇదే దారి ఇదే, కానీ ఏ దారి మీరు కారు మీద వెళ్తారా, బస్సు మీద వెళ్తారా, ఏదది ఆడి కారులో వెళ్తారా, ఏరోప్లేన్లో వెళ్తారా అనేది శాస్త్రం. అయితే అంత క్లారిటీ ఉన్న వాళ్ళు దీంట్లోకి రావాలనవసరం, జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఇది చాలా సింపుల్గా చెప్పాను, కానీ దీని వెనుక కష్టం ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకా కొంచెం నేను కావాలన్న వీడియోని కట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఇట్లాంటివి ఎడ్యుకేట్ చేద్దాం. తర్వాత సర్ప దురీకరణ, అక్కడ పాములు ఉన్నాయి గురువు గారు అని ఫోన్ చేస్తారు. సో సర్ప దురీకరణ లేకుండా అంటే ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తయారు చేయాలి, అది కూడా నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. శ్రీరామజీ. దయచేసి చక్కగా చెప్పాను, కానీ దయచేసి నాకు ఈ నిధులు అని నాకు మాత్రం ఫోన్ చేసి నా అమూల్య సమయాన్ని పాడు చేయకండి. నేను ఈ మధ్యకాలంలో అసలు వీటి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు శరీరం సహకారం చేయట్లేదు, ఒకటి నాకు అంత సమయం కూడా లేదు. ఒకటి గురుగారు, మనకి చాలా మంది వీడియో చూసి చాలా కాల్స్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎక్కువ మంది భర్తతో బాధపడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకి ఇదివరకు కాల్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. భార్యతో బాధపడుతున్నాం అంటే చెప్పిన మాట వినట్లేదు, డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మనకి కాల్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా అదుపు చేయాలి? ఇది ఇంట్లో దొరికే ఏదైనా పదార్థాలతో మనం వశీకరణ అంటే వాళ్ళని ప్రేమ చూడటానికి ఏదన్నా అవకాశాలు అనేవి ఉంటాయి అంటారా మార్చుకోవటానికి? సంతోషం అమ్మా, మంచి ప్రశ్న అడిగావు. ఒక ఆడపిల్లమైనా కూడా సమాజానికి అవసరమైనటువంటి ప్రశ్న అడిగావు. నేను చెప్పానంటే నాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు భర్త బాధ్యత భార్య ఉంటుంది, అంటే భర్తలు మగవారు భార్యను వేధించేది ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక ప్రాబ్లం వస్తుంటే మగవాడికి ఉండేది ఒకటి ఈగో. భర్త మనకి ఎక్కడ లొంగుతాడంటే వాడి గురించి 10 మందికి చెప్పకపోతే చాలు, మీరు ఈ లోపల ఆయన ఏమన్నానండి భరిస్తారు. కానీ మీ గురించి గనక, అంటే భర్త గురించి భార్య అనేది 10 మందికి చెప్పింది అనుకోండి, భర్తలో ఉన్న ఈగో అనేది అవుతుంది. కానీ ఇది జనరల్గా జరిగే విషయం. కానీ భర్త బాధిత, అంటే భర్త అనేవాడు భార్య చేత బాధించబడు, అంటే భార్య భర్తను ఇబ్బంది పెట్టడం, ఇది కొంచెం రేరెస్ట్ కేసెస్ ఉంటాయి. బట్ ఇవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. దానికి కారణాలు అనేవి సింపుల్గా చెప్పాలంటే అనేకం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని మనకు తెలియకుండా కొన్ని అనుమాన పనులు, ఆ అనుమాన పనులు భర్త దాచిపెట్టుకోవడం కోసం, అంటే ఎవరు 10 మంది చెప్పకుండా తన భర్తతో దాచిపెట్టుకోవడం కోసం భార్య కావాలన్న విధానం కొన్ని ఆమె యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఆ ప్రవర్తన విచిత్రంగా ఉండే ప్రవర్తన వల్ల ఏర్పడేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ విధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే, మనకు అందుబాటులో ఉండే వస్తువు అని అడిగావు, సింపుల్గా అందుబాటులో ఉండే వస్తువు అని అడిగావు. కాబట్టి తమలపాకు కానీ తమలపాకు కానీ పంచదార కానీ వీటితో మనము కొన్ని చేసేవి ఉంటాయి. అయితే చాలామంది వీడియోస్ చూశాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న మంత్రం నేను చెప్తాను. ఆ మంత్రాన్ని ఇలా అంటే, శ్రీరామ్ నాగరవెల్లి అకీన్ కబీర్ సునయే నారీ బాత్ హమారీ ఏక్ सास रंग मंगाम एक सान छच नीलानई एक वाणी मुखा बुलावई हम को जोड़ी और को देख तोशीर तलेजा मोहम्मद బీర్. ఇది ముస్లిం గ్రంథంలో రాసినటువంటిది అనుకుంటాం, కానీ దీంట్లో అన్ని రకాలైనవి ఉంటాయి. తర్వాత మనకు యొక్క ఈ తెలుగు దాంట్లో అయితే వశీకరణ అంటే భర్త భార్యను వశీకరణ అంటే భార్య మన భర్త మాట వినేటట్టుగా చేయలేదు, ఆ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంచడం కోసం. ఓం ధ్రాం ద్రవిణీ బాణాయ నమః, ద్రీం శంక్షోభణ బాణాయ నమః, క్లీం ఆకర్షణ బాణాయ నమః, బ్లూం వశీకరణ బాణాయ నమః, సమ్మోహన బాణాయ నమః. ఈ విధమైనటువంటిది. ఇది ఇద్దరి మధ్య ఎడబాటు తొలగి ఉండడం కోసం చేసేటటువంటిది. దీన్ని కూడా 1008 సార్లు మంత్రసిద్ధి అవుతుంది. మంత్రసిద్ధి అంటే ఈ యొక్క చెప్పిన మంత్రాన్ని చదువుకోవడం అన్నిసార్లు చదువుకోవాలి. తిరిగి భార్య భర్త యొక్క ఫోటోను నైరుతి, ఇంటికి నైరుతి అంటే తెలుసు మీకు,
సౌత్ వెస్ట్ అంటే సౌత్ పడమర అంటే దక్షిణ పడమర యొక్క అక్కడ ఉండేదాన్ని నైరుతి కోణం నైరుతి అంటారు. ఆ నైరుతి వైపు తూర్పు వైపు చూసే విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడం. తర్వాత భార్యను వశం చేసుకోవడానికి ఇంతకుముందు చెప్పినటువంటిది ఆ యొక్క మంత్రాన్ని, ఇంతకుముందు హిందీలో చెప్పినటువంటి మంత్రాలను ఏం చేయాలంటే ఒక తమలపాకును ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఇంతకుముందు ఆ మంత్రం చెప్పిన ముస్లిం తరహాలో చేసుకోవడానికి 108 సార్లు ఇది మంత్రసిద్ధి అవుతుంది. తర్వాత ఇంతకుముందు మన యొక్క ఇది చెప్పాను కదా, మన తెలుగు హిందూ శాస్త్ర ప్రకారం చేయాలంటే 1008 సార్లు. ఏది ఓం ద్రాం ద్రవిణే బాణాయ నమః డ్రీం సంక్షో అని చెప్పాను కదా, దాన్ని ఈ రెండింటిని కూడా చేసిన తర్వాత రెండింటిని కూడా ఇంత తమలపాకు చేతిలో పట్టుకుని మొట్టమొదటిగా ఈ యొక్క 108 టైమ్స్ చదివిన తర్వాత సిద్ధి అయినటువంటి ఆ యొక్క మంత్రాన్ని, ఏది ఇంతకుముందు చెప్పినటువంటి హిందీలో వచ్చినటువంటి ఆ మంత్రాన్ని, తర్వాత ద్రాం ద్రవిణే బాణాయ దాన్ని కూడా 21 టైమ్స్, రెండు కూడా 21 + 21 టైమ్స్ చదివి ఆ భర్త తెలియకుండా తమలపాకు ఏదో ఒకటి పాన్ తెచ్చానని ఇవ్వడము, లేకుంటే దాన్ని ఏదైనా కర్రీస్లో కలపడము, లేకుంటే పంచదారను ఆ యొక్క దాంట్లో వేయడం, ఇట్లాంటివి చేస్తే ఇద్దరి మధ్యలో కూడా ఎడబాటు తగ్గుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ అంటే దీని రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి దీనికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ అందుబాటులో మీరు చెప్పినటువంటి పద్ధతి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మంత్రోచ్చారణ చేసి ఆ యొక్క మంత్రశక్తిని చేసుకొని ఈ విధంగా చేసేవి కొన్ని ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి చేసేటప్పుడు మొట్టమొదటిగా మీ యొక్క గోత్రనామాలు చదువుకోవాలి. గోత్రనామాలు అంటే అయ్యా నా గోత్రం ఇది, నా యొక్క ఇంటి పేరు ఇది, సంకల్పం అంటే ఏంటి, శుభార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అర్థ పృథివ్యాయాం జంబో ద్వీపభర్త వర్షభర్త కండే మేరో దిక్బా ఇట్లా చదవలేం కాబట్టి మామూలుగా అయ్యా నా యొక్క గోత్రం ఇది, నా ఇంటి పేరు ఇది, నా భార్య ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ విధంగా మనం చేసుకోవాలి. శుక్రుడు అనేవాడు కారకుడే ఉంటారు. ఇంకా చాలా ఉంటాయి భార్య భర్తల మధ్య ఎడబాటుకు కావడానికి కారణాలు అనేవి చాలా ఉంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి పద్ధతులు చూద్దాం. అయితే ఒకవేళ ఇద్దరు కనుక జాతకాలు కనుక పరిశీలన చేస్తే, ఇద్దరు జాతకాలు అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు ఇద్దరు చేసుకున్న తర్వాత ఇద్దరి యొక్క వివాహ సమయం ఏమిటి, ఆ ముహూర్తం అనేది వివాహ సమయానికి ముహూర్తం చేశారా లేకుంటే సమయం ఏమైనా దాటిందా, తర్వాత పిల్లలు ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా పిల్లల జాతకాలు ఏమైనా తల్లిదండ్రుల మధ్య ఎడబాటు లేదంటే ఆ యొక్క శాంతులు ఏమైనా ఉన్నాయా. ఆ తర్వాత ఇంకా టెక్నికల్గా అంటే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే సప్తమ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా, పాపగ్రహం అంటే సప్తమ స్థానం రాహు లాంటివి ఇట్లా ఉన్న సప్తమ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న దాంపత్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సప్తమ స్థానంలో అధిపతి స్వరాశిలో ఉన్న, మిత్రరాశిలో ఉన్న, ఉచ్చస్థితిలో ఉన్న దాంపత్య జీవితం బాగుంటుంది. అంటే ఇప్పుడు దాన్ని చేయాలంటే దేనికి లొంగుతాయి, జపాలకు లొంగుతాయి, తర్వాత ఇట్లాంటి వాటికి లొంగుతాయి. కాబట్టి ఇట్లా ఇది చిన్నగా నువ్వు అడిగిన క్వశ్చన్ చిన్నదే, దాని యొక్క పరిధి చిన్నది, కానీ దాని పరిధి చాలా అనంతం. దానికి ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల్లో మనము ఈ యొక్క సమస్యను దీనిని రూపమాపుకోవచ్చు. శ్రీరామ జయం. గురుగారు, ఈ మంత్రాలు అనేవి మనం రాయటానికి లేదా చదవటానికి మనకు ప్రత్యేకించి ఏదైనా టైం ఉంటుందా, లేదంటే ఏ టైంలో ఏం చేయవచ్చు? మంచి ప్రశ్న అడిగావమ్మా. ఈ వీటికి అలాంటిది ఏం లేదు. ఆడవారికి నెలసరి వచ్చిన ఒక 5 రోజుల తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. మగవారు కాబట్టి ఇది మగవారు చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి ఆడవారి బాధలు వాళ్ళకి లేవు కదా. అందుకే ఏమంటున్నారంటే వీళ్ళు దీనికి ఎట్లాంటి సమయం అంటూ ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఎప్పుడు సమయం దొరికినా చేసుకోవచ్చు. కానీ సంఖ్య అనేది ఆ విధంగా ఉంటుంది. ఒకటి 108, ఒకటి అది చెప్పాను ద్రాం ద్రవిణే బాణ, అది 1008 సార్. ఈ రెండు చదివిన తర్వాత మళ్ళీ ఈ 2 మంత్రాలను 21 + 21 సార్లు ఆ తమలపాకును లేకుంటే స్వీట్ను చేతిలో పట్టుకొని తన యొక్క భార్యకు తినిపిస్తే సరిపోతుంది. శుక్రగ్రహం అనేది చాలా భార్య భర్తలకు చెప్పాను, ఇంతకుముందు చెప్పినటువంటి ఆ యొక్క రాహు స్థానాలు చెప్పాను, అట్లాంటివన్నీ చూసుకో. అంతేగాని దీనికి ఎట్లాంటివి కూడా ఈ సమయంలో చేయాలని మాత్రం ఏమీ లేవమ్మా. గురుగారు, చాలా మందికి ఉన్న సమస్య పంటలు అనేవి మనకి వేసాము కానీ అవి మనం అనుకున్నంత లాభాలు అనేవి రాలేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇలా జరగడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? మనం అనుకున్నంత పెట్టుబడి అన్నీ పెడతాము కానీ మనం అనుకున్నంత రాబడైతే మనకు రాదు. కానీ దీనికి నివారణ చేయడానికి ఏదైనా మంత్రాలు అనేవి ఉన్నాయా? మనం పెట్టిన పెట్టుబడి కంటే మనకి రాబడి ఎక్కువ రావడానికి, పంటలు మంచిగా ఉండడానికి ఏమైనా మంత్రాలు అనేవి ఉన్నాయా? సంతోషమ్మా. మీరు నన్ను ప్రశ్న అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. పంటలు బాగా పండకపోవడానికి కారణం అనేకం, అవునా? మీరు కూడా నాకు తెలిసి వ్యవసాయం రైతు బిడ్డనైనా మీరు దానికి ప్రకృతి అంటే పంచభూతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వాటికి గుర్తుపెట్టుకోండి, పంచభూతాలు అనేవి సక్రమంగా ఉంటే పంటలు అనేవి సక్రమంగా ఉంటాయి. అయినను దైవబలం అనేది ఒకటి ఉంటుంది. పంచభూతాలను కూడా సాధించి ఒక దైవబలం ఒకటి ఉంటుంది. ఆ దైవబలానికి ఏ విధంగా మనం సాస్కారం చేసుకోవచ్చు అంటే పంటల విషయంలో
ఒక్కొక్క రకమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్నే నేను మీకు ఇప్పుడు మూలమంత్రంతో సహా నేను వివరణ చేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదివిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రం ఎలా ఉంటుందంటే, ఇలా కూర్చొని ప్రశాంతంగా ఆ యొక్క రైతు కానీ ఎవరైనా సరే, లేదా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పండితుల వారిని కానీ, ఉలట్ ధీ నారసింహ ఫలట్ దిఖాయ రక్షాకరాది నారసింహరాయ, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను ఈ మంత్రాన్ని. ఉలట్ ధీ నారసింహ ఫలాట్ దిఖాయ రక్షాకరాది నారసింహరాయ. ఓకే, ఇక్కడ రాశాను. ఉలట్ ధీ నారసింహ ఫలాట్ దిఖాయ రక్షాకరాది నారసింహరాయ. ఈ యొక్క మంత్రాన్ని 11108 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలి? వాళ్ళ ఇంటి పేరు, గోత్రనామాలు, అర్థమవుతుందా? వాళ్ళ ఇంటి పేరు, ఇప్పుడు మీ ఇంటి పేరు ఒకటి ఉండి గోత్రం ఉంటుంది. ఆ యొక్క పండితులు, ఊళ్ళో పండితులు లేకుంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి. ఆ పండితులు వారు ఏం చేయాలి? ఆ ఇంటి పేరు వదలకెళ్ళి ఇంటి పేరు, గోత్రనామాలు అనేవి అవతలికెళ్ళినా శబ్దాలు వస్తున్నాయి. రిపీట్. కాబట్టి ఈ యొక్క గోత్రనామాల ఇంటి పేరు చదువుకొని ఫస్ట్ ఈ యొక్క మంత్రాన్ని అన్ని ఉచ్చారణ చేసిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఒక పేపర్పై, దళసరి పేపర్పై ఆ ఇంటి పేరు గోత్రం రాసి ఈ మంత్రం ఉలట్ ది నారసింహ పలాట్ దిఖాయ రక్షాకరాది నారసింహరాయ అనే మంత్రాన్ని ఆ యొక్క పేపర్పై రాసి ఒక రాగి రేకు పైన దాన్ని అతికించేసి మీ యొక్క పొలం మధ్యలో, అంటే మీ యొక్క చేను పంట ఆ యొక్క పొలం మధ్యలోకి వెళ్ళి బాగా ఈ విధంగా ఒక రకమైనటువంటి ఒక పాతి పెట్టాలి. బాగా తీసి పాతి పెట్టిన తర్వాత ఆ యొక్క నారసింహుని యొక్క అంశం వల్ల, ఆ యొక్క పంచభూతాల యొక్క అంశం వల్ల మీ యొక్క పంటలు విరివిగా పొందడానికి ఇదొక మార్గం. తర్వాత ఇంకొక మూలమంత్రం కూడా ఉంటుంది. ఓం నమో భగవైత్యై ధరణ్యై ధరణీధర్ స్వాహ అని ఉంటుంది. గురుగారు, మనం ఇప్పుడు ఒక మంత్రాన్ని అయితే చూసాము, మీరు చెప్పారు ఇక్కడ బోర్డు మీద కూడా చూపించి మాకు. ఆ మంత్రం మనం పాతి పెట్టాలన్నారు కదా, అది ఏ వారం అయినా చేయొచ్చా, లేకుంటే ఎప్పుడైనా మనం చేయొచ్చు అంటారా? దానికి సాధకుడు అనేవాడు ఏ వారం ప్రారంభం చేసుకోవచ్చు. మంచి ప్రశ్న అడిగావు. అట్లాంటిది నియమాలంటే ఏమీ లేవు. పంట వేసిన తర్వాత పంట వచ్చే లోపల కూడా చేసుకోవచ్చు. దానికి ఇట్లాంటివి ఏం లేదు. తర్వాత మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నాను, నేను ఇంకొక విధానం మంత్రం కూడా ఇస్తానని చెప్తూనే ఉన్నాను. మీరు మధ్యలో మళ్ళీ ప్రశ్న వేశారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఎలా అంటే ఓం నమో భగవత్యై ధరణ్యై ధరణీధర్ స్వాహ అని చెప్పాను. ఇక్కడ రాశాను ఈ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని 110 సార్లు ఇంటూ 10 రోజులు, అంటే ఆ యొక్క ఎవరైతే వంట వేసి అమ్మ ఇది 110 సార్లు 10 రోజులు, అది మీరు కాపాడుకోవాల్సింది మీరు భగవతేచ్ఛ సంకల్పం చేసుకోవాలి. ప్రశాంతంగా సంకల్పం చేసుకొని ఆ యొక్క పొలం లేకుండా ఆ చేను గట్టిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, ఇంతకుముందు రాగి రేగి పెట్టిన తర్వాత అదే పొలంలో అనుకో, అది లేకుండా మీకు ఎన్ని ఉన్నాయో అన్నింటిలో కూడా చేసుకోవచ్చు. నాకు 4 ఎకరాలు ఉన్నాయి, మరి ప్రతి ఒక్క ఎకరాన్ని చేయాలి లేదు. సెంటర్ పాయింట్ తీసుకోండి ఆ భూమికి. అక్కడ లేకుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం, లేకుంటే కూర్చోడానికి అవకాశం లేకుంటే మీ కూర్చునే ప్లేస్లో అయినా సరే మీ యొక్క పొలం పరిధి అయి ఉండాలి, ఆ చేను పరిధి అయ్యి అక్కడికి వెళ్ళి ఈ యొక్క మంత్రాన్ని 110 సార్లు 1108 టైమ్స్, అంటే 1108 సార్లు చదివి 10 రోజుల పాటు నిత్యం చదువుకున్న తర్వాత మళ్ళీ ప్రతి నిత్యము 108 సార్లు మీకు సమయం దొరికినప్పుడు కూడా ఇది చదువుకోవచ్చు. ఆ మంత్రాన్ని ఏం చెప్పాను? ఓం నమో భగవత్యై ధరణ్యై ధరణీధర్ స్వాహ. ఈ మంత్రం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు భూమి సమస్యలు ఏమైనా ఉన్నాను, తర్వాత భూమి యొక్క లాభం అంటే పెరగడానికి కూడా ధరణి అంటే ఎవరు? ఆ యొక్క వరాహ నరసింహస్వామి నమస్కారం చేసుకొని కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క పంట పొలానికి వెళ్ళి, లేకుంటే మీ ఇంటి దగ్గర ఉన్న వీలు కాకపోతే అక్కడ నిత్యం వెళ్ళిన తర్వాత ఒక దోషిలో నీళ్లు తీసుకొని ఆ భూమిపై పోసి, చూడండి ఈ దోషుల్లో ఈ విధంగా నీళ్లు తీసుకొని ఆ భూమిపై పోయాలి. పోసి ఆ యొక్క చిటికని వేలుతో ఆ యొక్క తడి అవుతుందా చిటికని వేలుతో దాన్ని కుంకుమ బొట్టుకో పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పంటలు ఇంకా చాలా ఉన్నాయమ్మా ఈ పద్ధతులు. ఇది చెప్పాలంటే ఇంత పుస్తకం అవుతుంటుంది ఈ ధరణికి సంబంధించినటువంటిది. ఇవన్నీ ఇంత బుక్ అవుతుంది పుస్తకం. ఇంకా అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. అదేవిధంగా ఒక మూకుడు పాలు, నెయ్యి, తులసి, పాయసము, పెన్నేరు దుంప పొడి చేసి ఈ యొక్క పాత్రను తన పొలమునందు లేదా పండ్ల తోట ఎందు కానీ ఆ మధ్యలో పాతి పెట్టిన, లేదా అక్కడక్కడ పాతి పెట్టిన పురుగులు కానీ పీడ వంటివి కానీ సోకకుండా, ఎట్లాంటి రోగములు రాకుండా వాటికి మంచి పంట పొందడానికి వీలవుతుంటుంది. అయితే పెన్నేరు దుంపలు కొన్ని ప్రాంతంలో కొన్ని రకాలు అంటారు, కాబట్టి మీ ప్రాంతం చూసుకొని, లేదంటే ఈ వీడియోలో డిస్ప్లేలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా ఆ పంటకు రక్షణ ఏర్పడడానికి, తర్వాత కొంతమంది దృష్టి పడుతూ ఉంటుంది, ఆ దృష్టిలు పోవడానికి మనం తదుపరి వీడియోలో కూడా, అంటే
ఎప్పుడైనా చాలా రకాలుగా మనం పంట కాపాడుకోవాలి. ఎందుకంటే కొంత మనం రైతు లేనిది మనం లేమమ్మా. ఇవాళ మనం బ్రతికున్నామంటే వాళ్ళే. కాబట్టి దయచేసి ఈ ఛానల్ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఎంతోమంది ఈ యొక్క రైతులకు ఉన్న దాంట్లో నేను గమనించి సొంతంగా వెళ్ళి గమనించిన తర్వాత నేను ఎంతోమంది నాకున్న క్లయింట్స్తో అడిగి వాళ్ళకి ఎంతో ఆర్థిక సాయం చేయించడానికి నేను వెనకాల, కానీ నాకు న్యాయం అనిపించిన వాళ్ళకి చేశాను. చనిపోవడం అనేది అది చాలా తప్పండి. అది దయచేసి మీరు అన్నదాతలు, మీ వల్ల మేము బ్రతుకుతాం. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకు అందుబాటులో ఉండేవి, మీకు అందుబాటులో ఉండి ఇంకా చాలా చేస్తాను నేను. కాబట్టి ఒక గురువుగా మిమ్మల్ని నేను విజ్ఞాపన చేసిన రైతే రాజు, మేమందరం మీ తర్వాతే. కాబట్టి ఇట్లాంటివి కూడా చేయకండి దయచేసి. అందరూ కూడా ఇహలోకంలో సుఖంలో ఉంచాలి, అంత్యమందు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. శ్రీరామజీ. గురుగారు, మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా నిధి గురించి తెలుసుకున్నాము. మీరు అనేక విషయాలు తెలియని చెప్పారు. మనకు దర్శనం ఇచ్చిన నిధిని అసలు ఎక్కడుంది, ఏ విధంగా తెలుసుకోవచ్చు అనడానికి ఏమైనా రుజువులు? నేను ఇంతకుముందు వీడియోస్లో దర్శనం ఇచ్చిన నిధిని తెలుసుకోవడానికి గణపతికి సంబంధించినటువంటి మీకు ఒక తంత్రం చెప్పాను. అట్లాంటి తంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మనం ఏం తెలుసుకుందామంటే, మీరు ఒకవేళ ఆ విధంగా చేసిన తంత్రాలు నిధి దర్శనం ఇస్తే సులభంగా పొందడానికి ఏ విధమైనటువంటి మంత్రము విధానం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా నేను చాలా సమాధానం ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినటువంటి చూడడం ఎలా అంటే దృష్టి ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత చూసిన దాన్ని తీసుకోవడం ఎలా, ఎందుకంటే భూత ప్రేత పిశాచాలు కొన్ని ఉంటాయమ్మా. తర్వాత సర్పదురీకరణ లేపనం అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవన్నీ విధంగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ. మళ్ళీ చెప్తాను. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ. సింపుల్గా ఈ మంత్రాన్ని సాధకుడు అనేవాడు 1008 సార్లు లేదా 10,008 సార్లు, అది 10,016 సార్లు, డిపెండ్స్ ఆన్ ద టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణం టైంలో దీన్ని మంత్రాన్ని మీరు ఉపాసన చేసినట్లయితే మీరు చాలా మంచిది, మంత్రసిద్ధి అవుతుంది. తదనంతరము దిరిశనగ చెట్టు, ఆ యొక్క చెట్టు పుష్పాలు, కాయలు, ఆకులు, బెరడు, వేరు అన్నిటిని కూడా సమపాలల్లో సేకరించాలి. వాటిని కలిపి మెత్తగా నూరాలి. దానికి ఆవ నూనె, మనిషిల, గంధకము, పస, నకీలు అని కొన్ని దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి, వస, నకీలు అన్నీ కూడా బాగా మర్దించి అన్నిటిని కలిపి ఔషధమును పైన మంత్రం చేత 108 సార్లు అభిమంత్రించాలి. పైన ఇవన్నీ కూడా తయారు చేసుకుంటాం ఈ పదార్థాలతో. ఆ పైన చెప్పినటువంటి ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు దాన్ని ఆ చేతిలో పట్టుకొని 108 సార్లు దాన్ని ఆ యొక్క చేతిలో పట్టుకొని చదవాలి. ఓం నమో విఘ్న వినాశాయ నిధి గ్రహణం కురు స్వాహ అని ఆ యొక్క మంత్రాన్ని మనం చేసుకున్నటువంటి ఆ యొక్క పదార్థం ఉంది కదా, ఆ యొక్క కల్పన మిశ్రమాలు అన్నీ కదా, ఏ మిశ్రమాలు చెప్పమని దిరిశనగ చెట్టు యొక్క పుష్పాలు, కాయలు, ఆకులు, బెరడు, వేరు, అదేవిధంగా ఆవ నూనె, మనిషిల, గంధకము, వస నకీలను ఈ విధంగాటువంటి ఒరిజినల్ దొరుకుతాయమ్మా. డూప్లికేట్ చాలా చేస్తారు, ఒరిజినల్ దొరుకుతాయి. కొంచెం చేస్తే అవన్నిటిని మన చేతిలో పట్టుకొని తర్వాత నిధి ఉన్న ప్రదేశంలో నిప్పులు పెట్టి పైన ఈ యొక్క తయారు ఉంచినటువంటి ఔషధాన్ని ధూపం వేస్తూ ఉండాలి. మీకు అనిపించింది అక్కడ నిధి దర్శనం వచ్చింది వేస్తే అక్కడ ఉన్నటువంటి భూత పేత పిశాచాలు కానీ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోయి ఆ నిధిని హ్యాపీగా మనం తీసుకొని రావాలి. కాబట్టి ఇట్లాంటివి అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క వీడియో ఎడ్యుకేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు కామన్గా తెలిసి ఉండాలి. ఇది తెలియక కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారు. మీకు ఇది ఈ ఛానల్ ద్వారా ఎడ్యుకేటెడ్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు నిజంగానే నిధి ఉంది అని అనుకుంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీకు పురావస్తు శాఖ వీటన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న అప్లికేషన్ ఇవ్వండి. వాళ్ళు అయ్యా నాది ఇది ఉంది, మనకి ఏముంటుందంటే వాళ్ళకి ఇస్తే ఏముంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని ఉంటుంది. ఇక అంతటి బుద్ధి ఉంటే ఎవరైనా చేయలేడు. కానీ మేము ఈ ఛానల్ నువ్వు అడిగే ప్రశ్నలు కూడా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నాం. అంటే పబ్లిక్ మోసపోకుండా ఎలా బతికిందో చూసినట్టున్నావు నీ జీవితంలో. ఇట్లాంటివన్నీ కూడా నీకు వయసు చిన్నగా ఉన్నా కాబట్టి ఇట్లాంటివి. కాబట్టి ఈ విధంగా నిధిని ఏ విధంగా తీసుకొని వెళ్ళిపోవడానికి ఇదొక పద్ధతి. ఇట్లా ఎన్నో పద్ధతులు ఉంటాయి. అంటే అక్కడ ప్రదేశానికి వెళ్తే అక్కడికి వెళ్తే ఎవరు అక్కడ ఏ విధంగా ఉన్నది అని చెప్పి దానికి తగ్గటువంటి బంధన విమోచనాలు చేసుకొని అంటే ఏ బంధనాలు ఉన్నాయి, తర్వాత ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే కాదు. అది దొరికిన తర్వాత మళ్ళీ ఏముంటాయి, వాటికి బలిహారాలు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా బలిహారం అంటే మనుషులు చంపడం, జంతువులను చంపడం కాదు, అది చాలా విరుద్ధం. అది బలిహారం అంటే నువ్వు తినే పదార్థాలే. ఇంతకుముందు చెప్పిన డివిజన్ అట్లనే ఉంటాయి పదార్థాలు. అట్లా 12-16 రకాల బలిహారాలు ఉంటాయి. బలిహారం అంటే
బలిహారాలు అంటే మీరు తీసుకున్న దానికి హారం, దానికి ఏమి ఇస్తావు, ఏ విధమైన ఆహారం ఇస్తామని, అంతేగాని మనుషులను కోసి రక్తం ఏంటిదంతా పనికి మానదంతా, ఎవరు నేర్పించాడు అంతా చెప్పండి. సో అట్లాంటివి చాలా రేరుగా ఉంటాయమ్మా. అవి వెనకటికి ఇదేమో తాంత్రికం, మంత్రము, వామాచార, దక్షిణ, కోలాచారం ఉంటుంది, అంటే ఇది క్షుద్రం. వాళ్ళు వెనకటికి ఏం చేసేవారంటే బాగా అఘోరాలు అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి మన దగ్గర పెద్దగా లేవు. ఎన్ని సంవత్సరాల పరిశ్రమలు ఎక్కడ చూడలేదు. దయచేసి ఇంత మంచి వీడియో మీకు చెప్తున్నాను అని చెప్పి నాకు ఈ నిధుల గురించి నాకు ఫోన్ చేసి, నాకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు. దయచేసి మీకు నేను ఎడ్యుకేట్ చేయడం కోసం వెళ్ళిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. శ్రీరామ జయం. గురుగారు, నిధి సర్ప ధృవీకరణ లేపనం అంటే అసలు ఏంటి, దేనికి ఉపయోగిస్తారు? ఈ లేపనాన్ని మనం తయారు చేయొచ్చు అంటారు అసలు? నిధి సర్పణ ధృవీకరణ లేపము అంటే మీకు నిధి సర్ప ధృవీకరణ లేపం అంటే నిధి ఒకవేళ మనకు దొరికిందనుకుంటే ఆ నిధిలో మనం వెళ్ళి చూడాలనుకుంటే అక్కడ కనుక మనకు సర్పాలు ఏవైతే మీకు అడ్డు వస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, వెనకటికి ఈ యొక్క నిధులు పెట్టినప్పుడు ఆ ప్రదేశం అంతా చదును చేసి కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువును ఆ యొక్క నిధి పైన, ఆ భూమి పైన మొత్తం కప్పేసి దానిపైన వేస్తే అక్కడ ఏమవుతుందంటే పాములు వచ్చి అక్కడ ఉండి ఆకర్షణకు వచ్చి అక్కడ ఉండి పుట్టలు పెడుతూ ఉంటాయి. వాటిని మనం వెళ్తాం ఆ ప్రదేశంలో పాములు కనిపిస్తే అమ్మో పాము బంధం సర్పబంధం ఉందని అనుకుంటున్నాం. తప్ప అది వెనకటికి అంత ఆలోచన చేసేవారు ఆ యొక్క గురువులు కానీ ఆ విధంగా. ఎందుకంటే దాన్ని బ్యాంకులు ఎక్కడివి వెనకటికి ఇవే భూములు. లేకుంటే నేను ఒక మధ్యప్రదేశ్లో ఒకసారి వెళ్ళానమ్మా, అది గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళే, అక్కడ వాళ్ళకు అది వర్కౌట్ కాలేదు. అక్కడ ఉన్న ఆఫీసర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే గురువు గారు ఇట్లా ఉన్నది పరిస్థితి. నేను అక్కడికి వెళ్ళాను. వెనకటికి పాడుబడ్డ ఇల్లు, అంత గోడలు ఉన్నాయి, ఏదో బాగుంది. వాళ్ళు ఏదో గవర్నమెంట్ రిలేటెడ్ అది. ఆయన నన్ను పిలిచారు, చూద్దాం ఎక్కడ వాళ్ళకి అర్థం కాక పిలిచారు. పెద్ద పెద్ద మంచి మంచి మిషన్స్ ఉన్నాయి అక్కడ, మంచి చాలా కాస్ట్లీస్ట్ మిషన్. నేను చూసాను, కొన్ని మర్చిపోయాను మిషన్స్ పేర్లు ఉన్నాయి. అలాగే నన్ను పిలిచారు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళాను. అది ఉజ్జయిని అటువంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాను. అది పేర్లు కూడా మర్చిపోయాను ఈ ఊళ్ళో ఏంటో. గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకున్న సంతోషం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ యొక్క అంత భూమిలో ఉందేమో అని అదంతా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటో అక్కడికి వెళ్తే అంత సర్పబంధన పాములు వచ్చేది. సరేలే పాములు వస్తాయి అవన్నీ ఏమి దానికి ఒక పద్ధతి ఉంటాయని చెప్పి అందరికి కూడా అడిగేవా ధృవీకరణ లేపనం ఎలా చేస్తారంటే తెల్ల జిల్లేడు వేరు, గన్నేరు వేరు, పనస చెట్టు వేరు, ఇవన్నిటిని కూడా కలపాలి. దానికి ఒక పద్ధతులు ఉంటాయి, కలిపే విధానాలను బట్టి ఉంటాయి. కలిపి దాన్ని ఒక కలకం అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకొని మనం నడిచే ఆ యొక్క బూట్లకు, ఆ కాదలకు అవి మొత్తం పెట్టుకోవాలి. పెడితే ఆ వాసనకు అవి ఆ యొక్క సర్పాలు అనేవి ఎంతటి బంధనాలు వేసినటువంటి కూడా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంత ముదురైనటువంటి కూడా పాములు అనేవి దగ్గరికి రావు. ఎందుకంటే వాటికి అవి భయపడతాయి. ఎందుకంటే అది వాటికి విషయం, భయపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి అదేవిధంగా చూస్తే భూమిలో ఎంత వెతికినా దొరకట్లేదు. చాలా గవర్నమెంట్ కదా, వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. చూసాను నేను అక్కడికి వెళ్తే ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఈ సర్పధృవీకరణ లేపంతో పాటు ఇంతకుముందు నేను ఇంతకుముందు ఏదో వీడియోలో అన్నాను, నిధి దర్శన దీప ప్రక్రియ అని ఒకటి ఉంటుంది, అనేది విధానం ఉంటుంది. అది వాటిని ఏం చేస్తుంటే అయ్యో ఒక పని చేయండి, నేను చెప్పిన దాన్ని తీసుకురానని చెప్పి మనిషిల, గంధకము, తాళకము, ఈ మూడింటి వస్తువులను కూడా సమతూకంగా చేర్చి మొత్తం వాటిని పొడి చేశాను. తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు ఒత్తులు అంటే మీకు తెలిసిందే కదా. తెల్ల జిల్లేడు ఒత్తుని వాటి చుట్టుగా చేసి మాల్కాంగిని నూనె ఉంటుంది, దానిపైన తామర చూడతో నారతోటి దాన్ని చుట్టపెట్టి మల్కాంగిని నూనెలో ఆ ఒత్తిని వేసి దీపం వెలిగించి ఆ యొక్క ప్రదేశానికి దీపం ప్రకారంగా తీసుకుని వెళ్ళాను. వెళ్తూ ఉన్నాను, అక్కడెక్కడ దీపం వంగాలేదు. అంటే ఆ యొక్క వెళ్తున్నటువంటి ఆ దీపం అనేది ఈ విధంగా బెండ్ అవుతూ ఉంటుంది మనకు. అక్కడ వెళ్ళి చూస్తే ఒక గోడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గోడ దగ్గర ఒకటి అది అక్కడికి వెళ్ళేదంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి విచిత్రమైనటువంటి అది వస్తుంది. ఇంకా చాలా ప్రక్రియలు చేశాను. కొంతసేపు అక్కడ కూడా కన్ఫ్యూజ్ అక్కడ కూడా భూమి ఇవ్వడం జరిగింది. అక్కడ వెళ్తుంటే అది పుట్టలు కాబట్టి పాములు అవన్నీ వెళ్తే అక్కడ నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ గోడలను పడగొట్టి దాంట్లో ఆ యొక్క చిన్నదే, పెద్ద ఏం కాదు, గవర్నమెంట్ యాజ్ పర్ ద రూల్ అది దొరికింది. దాని తర్వాత చెప్పాను సార్ అన్ని గోడలు చూసుకోండి. అట్లా సర్పధృవీకరణ లేపము అలా తయారు చేసుకోవాలి. ఒకవేళ మన డౌట్ ఉంటే ఆ దీపాన్ని కూడా చేతిలో పట్టుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ విధంగా వెళ్తుంటే నిధి అనేది మనం తెలుసుకోవడానికి చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేటెడ్ అమ్మ నువ్వు అడిగేవి చాలా మంచిగా అమాయకంగా అడుగుతున్నావు, కానీ పాపం చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నావు ఇవన్నీ తెలియక. వీటిని ప్రదీప్ చంద్ర చాలా బుక్స్ ఉన్నాయి ఈ నిధులకు సంబంధించి. అవన్నీ అంత పాతగా ఏదో సంస్కృతం వాటిలో నేను కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ మధ్యకాలంలో నాకు ఇక ఇవన్నీ నిధులు అవన్నీ కూడా వెళ్ళాలని నాకు లేకపోతే వెళ్ళట్లేదు. కానీ చాలామంది ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను.
దయచేసి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరు తెలుసుకోకండి. మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. నిధులు నిక్షేపం అది దొరకడం అనేది వేరు, యోగాలు వేరు, దానికి ఒక పద్ధతి వేరు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక నక్షలు ఉంటాయి, దానికి చాలా ఉంటుంది. దయచేసి ఇంతటి మంచి విషయం మీరు ఒకటి తెలుసుకోకండి, 10 మందికి తెలియచేయండి. శ్రీరామ జయం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.